ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా అందరూ పాటించాలని అన్నారు స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. మనలను నమ్ముకొని ఇంటి దగ్గర ఒక కుటుంబం ఎదురు చూస్తున్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు. చట్టానికి విరుద్ధంగా ఎవరూ ప్రవర్తించరాదని ఆయన సూచించారు. చట్టం ముందు అందరూ సమానమే అని ఆయన తెలిపారు. అదే కోవలో గతంలో ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చలాన్ల రూపంలో వేసిన ఫైన్ను వీలైనంత త్వరగా డిస్కౌంట్ ద్వారా చెల్లింపులు చేయాలని ప్రజలను ఆయన కోరారు. ప్రజలకు పెను భారమైన ట్రాఫిక్ చలాన్లను భారీ ఎత్తున తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. పెండింగ్ చలాన్లపై 50 నుంచి 80% మేర తగ్గింపు ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు వీలైనంత త్వరగా వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐలు, ఇతర సిబ్బంది, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ వినోద్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ సిరాజ్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాహనదారులకు పెండింగ్ చలాన్ల విషయంలో డిస్కౌంట్ ఇచ్చి అన్నీ కూడా క్లియర్ చేసుకోమని చెప్పింది. అదేవిధంగా ఈరోజు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, మిగతా సిబ్బంది అందరూ మహబూబ్నగర్ పట్టణంలో కౌంటర్ ఓపెన్ చేసి ప్రజలందరితోటి కూడా చలాన్లు కట్టించుకుంటూ ఉన్నారు. మా ప్రభుత్వం ఈరోజు టూ వీలర్స్కు 3 వీలర్స్కు 60% డిస్కౌంట్ ఇస్తూ ఉంది. అలాగే 2 వీలర్స్ 3 వీలర్స్కు 80% డిస్కౌంట్ ఇస్తూ ఉంది. 4 వీలర్స్ అండ్ అబోవ్ 60% డిస్కౌంట్ ఇస్తూ ఉంది. ఆర్టీసీ బస్సులకు 90% డిస్కౌంట్ ఇస్తూ ఉంది. దాదాపుగా మహబూబ్నగర్ పట్టణంలో 2 లక్షల పెండింగ్ చాలన్స్ ఉన్నాయి వాహనదారులై. జిల్లా వ్యాప్తంగా దాదాపు 4 లక్షల పెండింగ్ చాలన్స్ ఉన్నాయి. ఈ అవకాశం మనకు జనవరి 10 వరకే ఉంటుంది. నేను మహబూబ్నగర్ పట్టణంలో, నియోజకవర్గంలో మరియు జిల్లాలో ఉన్న వాహనదారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రభుత్వం ఇచ్చిన ఈ బంగారు అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీరు వచ్చి ఈ డిస్కౌంట్ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో ఆ డిస్కౌంట్ ఉపయోగించుకొని మీరు చలాన్లన్నీ కూడా భర్తీ చేయండి. చాలా మంచి స్పందన వస్తుంది ప్రజల్లో. ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేసింది. ఈ చలాన్లు పెను భారం అయిపోయినాయి మధ్యతరగతి జీవితాల్లో. కాబట్టి వారి భారాన్ని పరిగణలోకి తీసుకొని ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇమ్మీడియట్గా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీని మీద ఉన్నత స్థాయిలో సమీక్ష చేసి ప్రజలకు ఉపశమనం కలిగించాలని చెప్పి డిస్కౌంట్లను అందజేస్తూ ఉన్నాం. జనవరి 10 వరకు ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి కొద్దిగా సమయాన్ని కేటాయించి కౌంటర్లు, ఇంకా ఇప్పుడు ఒకటే కౌంటర్ ఉంది, రాబోయే రోజుల్లో ఇంకొక 2-3 కౌంటర్లు ఓపెన్ చేస్తూ ఉన్న ట్రాఫిక్ సిబ్బంది. కాబట్టి మీ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి నేను పట్టణ ప్రజలకు, జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను.